భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఐకేఎస్ రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐకేఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, టి సాగర్ తదితరులు పాల్గొన్నారు. 2026 మార్చిలో కొత్తగూడెం వేదికగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభ నిర్వహిస్తున్నట్లుగా జూలకంటి తెలిపారు. రైతుల పొట్టకొట్టే విధంగా కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుందని అన్నారు. రైతు వ్యవసాయ కూలీలకు అనుకూలమైన చట్టాలు, కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు. తర్వాత వాటిని ఏదో తాత్కాలికంగా రద్దు చేసుకోవటం, ఇప్పుడు విద్యుత్ సంస్కరణ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. విత్తనాల సంబంధించినటువంటి దానిపైన కూడా వాళ్ళు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలు మొత్తం తమ చేతిలో తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వ్యవసాయ రంగాన్ని, రైతాంగానికి నష్టం జరిగే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది. కాబట్టి అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇచ్చినటువంటి కొన్ని హామీలు అమలు చేయడంలో ఇవాళ ఫెయిల్ అవుతా ఉన్నారు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కొరకు ఈ మహాసభలో ప్రధానంగా చర్చించుకోవడం అనేది జరుగుతుంది. పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, తర్వాత ధాన్యం పండించేటువంటి రైతుల సమస్యలు కానీ, మిర్చి, కాటన్ మరి రైతుల సమస్యలు కానీ, కోడి భూముల రైతుల సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ మహాసభలో చర్చించి ఆ రకంగా తీర్మానాలు చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ పాలక వర్గాలు అడగకపోతే, పోరాడకపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసే పరిస్థితులు లేరు. దాంట్లో పనిచేసే ఉద్యోగం మీరు వాడుకోమని చెప్తున్నాడు. అయ్యా, ఇక్కడి నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు అడగండి, మీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? అల్లూరు జిల్లా